టెక్నాలజీ పరుగులు పెడుతున్న సమయంలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా నెట్టింట ఇదే చర్చ. అదంతా ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారని కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. ఈరోజు తెలంగాణ యంగ్ డైనమిక్ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్డే విషెస్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. ఉర్రూతలూగించే పాటలతో తెగ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. మరో వీరాభిమాని అయితే ఏకంగా కేటీఆర్ ఏఐ ఫోటోస్ ను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వీరాభిమాని ఒకరు కేటీఆర్ ఏఐ ఫోటోలను తయారు చేశాడు. ఇప్పటి వరకు ఏఐలో రాముడు ఆ కాలంలో ఎలా ఉన్నాడు, సీత ఎలా ఉంది అన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏఐ ఫోటోలు లైక్లు, షేర్స్, కామెంట్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, సెలబ్రిటీలకు పోటీగా క్రేజ్ ను అందుకున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జల్లి అశోక్ వర్మ అనే ఓ డిజైనర్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్ ను అడ్డాగా మార్చిన కేటీఆర్ ను సూపర్ మ్యాన్ తో పోలుస్తూ ఏఐ ద్వారా ఫోటోలు డిజైన్ చేశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయన అభిమానులు వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరికొందరు హీరోల బర్త్డేల సందర్భంగా రెడీ చేసే సిడిపిల తరహాలో ఫోటోలను తయారు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంకొందరు ఆయన మీద పాటలు కూడా సిద్ధం చేసి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఎడిటింగ్లు చేసి అభిమానాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి ఆ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ కుకట్పల్లిలోని బీఆర్ఎస్ స్ట్రాంగ్ రూమ్ లో ఏకంగా 18,000 నోట్బుక్స్ తో కేటీఆర్ ముఖ చిత్రాన్ని మొజాయిక్ ఫార్మాట్ లో సిద్ధం చేసి అభిమానం చాటుకున్నారు. మరికొందరు పొలాల్లో వరినారుతో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని సిద్ధం చేసి తమ ప్రేమను చాటుకున్నారు. ఇక ఓ ఎన్ఆర్ఐ అయితే ఏకంగా ఆకాశంలో కొన్ని వందల అడుగుల ఎత్తుపై ఎగురుతూ కేటీఆర్ పై ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నాడు.